ఒక ఊళ్ళో ఒక చెరువు గట్టున మర్రి చెట్టు కింద ఒక స్వామివారు స్వామివారు అంటే ఒక సన్యాసి ఆయన కూర్చుని ఉంటాడు. రోజు చెరువులో స్నానం చేయడం, తెల్లవారుజామున వచ్చేసేసి అక్కడ చెరువు గట్టు కింద దగ్గర మర్రి చెట్టు కింద బేస్ ఉంటుందన్నమాట. పూర్వం ఒక రచ్చబండ అంటారు కదా, అలా కట్టేవారు అనమాట. అక్కడ కూర్చుని అన్నీ సర్దుకుని కూర్చునేవాడు. ఒక పక్కనేమో ఒక 3 డబ్బాలు, ఒక పక్కన 3 ఖాళీ డబ్బాలు ఉండేవన్నమాట. ఒక డబ్బాలోనేమో చిన్న చిన్న గోళీకాయలు 108 ఉండేవి. ఇంకో రెండో డబ్బాలో మీడియం సైజు గోళీకాయలు 108 ఉండేవి. ఇంకో డబ్బాలో పెద్ద సైజు గోళీకాయలు 108 ఉండేవి అనమాట. ఈయన అలా కూర్చుని ఆయన ధ్యానం చేస్తూ కమండలం చేయి కింద పెట్టుకుని ఆ పూసలు తిప్పుతూ ఆ పూసలు 108 అయిన తర్వాత ఒక చిన్న గోళీకాయ తీసి యువతలు ఒక డబ్బాలో పడేసేవారు అనమాట. సరే అలాగా ఈ 108 చిన్న గోళీలు అవతలకు వచ్చిన తర్వాత అప్పుడు ఆ, ఈ ఈ పెద్ద మీడియం సైజు గోళీకాయలు పెట్టేవాడు. తర్వాత పెద్ద గోళీకాయలు పెట్టేవాడు అనమాట. అలాగా ఆయన ఎన్ని కౌంట్ అయిందో తెలుస్తుందని అలా పెట్టుకున్నాడు అనమాట. అలా జరుగుతుంటే ఆయనకి ఇలా చేస్తున్నా కానీ ఆ ఊళ్ళో ఉదయం 6:30, 7 అయ్యేటప్పటికి ఒకడు ఆ, 4 పాల బిందెలు వేసుకుని సైకిల్ మీద చెమట తొక్కుంటూ వచ్చేసేసి ఆ చెట్టు కింద స్టాండ్ వేసి నిలబడేవాడు. వాడు వచ్చే టైంకి ఆ ఊళ్ళో వాళ్ళందరూ పాల కోసం గిన్నెలు తీసుకుని వచ్చేవారు అనమాట, వరుస పెట్టి. అందరినీ క్యూలో నుంచోబెట్టి ఏదైనా కావాల్సిన వాడికి పావు లీటరు, అర లీటరు, లీటరు అలా పోస్తుండేవాడు అనమాట. ఇలా పోస్తుండే ఇంత గుంపులోంచి ఒక కుర్రాడు, ఒక 10 ఏళ్ల కుర్రాడు ఆ, పరిగెత్తుకుంటూ వచ్చి గుంపులోంచి దారి చేసేసుకుని సైకిల్ వాడు పోసే వాడి దగ్గరికి వచ్చేస్తే వెంబటే వాడు ఏం చేసేవాడంటే ఆ సైకిల్ అబ్బాయి ఒక ఆ, ఒక ఒక మెజర్మెంట్ ఏదో ఇంకేం చూసుకోకుండా దాంతో ముంచి ఆ డబ్బాలో పోసేసేవాడు వాడు తెచ్చుకుని గిన్నెలో. వాడు తుర్రుంటూ వెళ్ళిపోయాడు అనమాట. అందరూ ఆశ్చర్యంగా చూస్తుండేవారు. ఈ స్వాముల వారు కూడా ఇది గమనించారు. చూస్తున్నారు. ప్రతిరోజు ఇదే తంతు. వాడు రావడం, తుర్రుమని అంతమంది ఉన్నా కానీ వీడికి మొదటి పోసాడు, ఆ పిల్లాడికి పోసాడు, తర్వాత ఆ, మిగతా వాళ్ళకి పోస్తుండడం జరుగుతుంది అనమాట. ఈ స్వామివారికి ఏమో యాంగ్జైటీ ఆగేది కాదు. ఎందుకు మిగతా వాళ్ళందరినీ లైన్లో రమ్మని కసురుతూ ఉంటాడు వీడు, ఈ పిల్లాడు వచ్చాడికి ఎలా పోస్తున్నాడు అని చెప్పి అదే ఊరుకుని ఒకరోజు అలానే చూసిన తర్వాత ఒక గంటలోనో అరగంటలోనో వాడి పని అయిపోతుంది. ఆ పాలు పోసేవాడిది అందరూ వెళ్ళిపోయిన తర్వాత బాబు ఇలా రా నాయనా అని చెప్పి పిలుస్తాడనమాట. ఆ పాలు పోసే అతన్ని. వాడు వస్తాడు. నాకు ఒక విషయం అర్థం కావటం లేదయ్యా, నువ్వు ఎంతమంది ఊళ్ళో వాళ్ళందరినీ కూడా లైన్లో పెట్టి కసిరికి చాలా ఇదిగా చేస్తున్నావు కదా, ఆ కుర్రాడు వచ్చేటప్పటికి ఎందుకు వాడికి తుర్రుని పోసేసి పంపించుకుని వాడిని లైన్లో రమ్మనిచ్చంటే, భలేవాడు సార్, వాడు నా కొడుకండి, వాడికి నాకు మధ్య లెక్కలే ఉంటాయి, నేను ఎంత పోస్తానో అనవసరం, వాడి గిన్నె తెచ్చుకుంటాడు, ఆ గిన్నెలో పోసేసి ఇచ్చేస్తాను, అది తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఇస్తాడు, వాడు కాఫీ కాసుకుని తాగుతారు, వాడికి నాకు అసలు మధ్యలో లెక్కలు ఏంటండి అని చెప్పి చెబుతారనమాట. అప్పుడు ఆ స్వామి వారికి జ్ఞానోదయం అవుతుంది. ఒక తండ్రికి కొడుకుకి మధ్యనే లెక్కలకి మెయింటెనెన్స్ లేకపోతే భగవంతుడికి నాకు మధ్యన ఈ లెక్కలేంటి, 108 ఈ లెక్క పెట్టుకోవడం, నా ధ్యాస అంతా గోళీకాయల మీద ఉంది తప్పితే ఆ మొదటేమో చిన్న పూసల మీద, తర్వాత చిన్న గోళీకాయల మీద, తర్వాత పెద్ద గోళీకాయల మీద, ఆ తర్వాత ఆ పెద్ద గోళీకాయల మీద, ధ్యాస అంతా గోళీకాయల మీద ఉంది తప్పితే భగవంతుడి మీద భక్తి లేదే అని చెప్పి ఆ రోజు నుంచి ఇంకా గోళీకాయలు వేయడం మానేసేసి ఆయన రోజంతా ఉదయం నుంచి సాయంత్రం దాకా భగవన్నామ స్మరణ చేస్తూ గడిపేశాడు.